హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. చిన్న గ్యాప్ తీసుకున్నాను, ఏమనుకోవద్దు. అస్సలు కుదరట్లేదు. అండ్ నేను కూడా చాలా మిస్ అవుతున్నాను వీడియోస్ పెట్టడం. అండ్ కమెంట్స్, మెసేజెస్ అన్నీ అలానే వస్తున్నాయి. పిల్లలకి హాలిడేస్ వల్ల అండ్ కొంచెం లైఫ్లో బిజీ అయిపోయాము. సో అవన్నీ అప్డేట్స్ మీకు ఫర్దర్గా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే ఇంక ఫాస్ట్గా స్నానం చేసి ఇంకా కుకింగ్ అది స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈ చామంతి పూల మొక్క ముందు రోజు తీసుకొచ్చాము. సో ఫ్లవర్స్కి ఉంటుంది అండ్ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది, చిట్టిగా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాను అనమాట. సో చాలా బాగుంది, క్యూట్గా. అందరు లేవకముందే వంటలన్నీ క్విక్గా స్టార్ట్ చేశాను. నేను ప్రసాదాలు కూడా ఒక 7 పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఒక 2 ఫ్యామిలీస్ని భోజనాలకు కూడా పిలిచాను అనమాట. సో ఆ వంటలు ఈ వంటలు కలిపి చేసుకోవాలి కాబట్టి ఒక పక్కన పులిహోర కోసం రైస్ అది పెట్టేశాను. అండ్ ఒక పక్కన సాంబార్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను కుకింగ్ అదంతా అయితే డీటెయిల్గా ఏం షేర్ చేయలేదండి. అసలు షూట్ చేయడానికి కూడా ఖాళీ లేదు, అంత బిజీగా ఉన్నా. ఒక పక్కన పరవన్నానికి అవుతుంది. అండ్ శనగలు ఇవన్నీ ఫస్ట్ కుక్కర్ పెట్టేశాను కదా, సో అది కూడా ప్రసాదం పెడతాం కదా, అందుకని ప్రసాదం వరకు పోపు వేసింది పెట్టాలన్నమాట. అందుకనే పోపు వేశాను. అండ్ ఈ ఇయర్ వ్రతం అయితే అనుకున్న దానికన్నా కొంచెం బాగానే జరిగింది. బట్ ఓకే, పిల్లలతో కుదిరినంత వరకు బాగానే చేసుకున్నాను. అండ్ ఇక్కడ సాంబార్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ పరవన్నానికి డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేస్తున్నాం. అండ్ మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతాలు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరు చూసి అందరూ నీట్గా డెకరేట్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి చాలా బాగా చేసుకుంటున్నారు. అసలు ఇన్స్టా ఫీడ్ అయితే ఆ వీక్ మొత్తం చాలా కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా అందరినీ చూస్తూ చాలా బాగా అనిపించింది. అందరూ భలే చేసుకుంటున్నారు అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చేసి ఇంకా కుడుములు కూడా చేశాను అనమాట. ఇంకా అది కూడా అయిపోయింది. అండ్ కిచెన్లో మల్టిపుల్ పనులు చేస్తూ ఉంటే అసలు భలే అనిపిస్తుంది నాకు. కంగారులో ఏదైనా మిస్ చేస్తానేమో అన్న భయం. అండ్ కుకింగ్ కూడా కొంచెం ఫాస్ట్గానే చేసేసుకుంటాను. అండ్ పిల్లలు లేవకముందే ఆల్మోస్ట్ అంతా కుక్ చేసుకున్నాను. ఆ రోజు పిల్లలు కూడా ఒక అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఇంక మా హస్బెండ్కి చెప్పా, వాళ్ళని రెడీ చేసి నువ్వు తీసుకెళ్ళు, ఈ లోపు నేను వంటలు అవన్నీ ఫినిష్ చేసుకుంటా అని చెప్పి. అండ్ పిల్లలతో ఏదైనా చేసుకోవడం అంత ఈజీగా ఉండదండి. బట్ మా హస్బెండ్కి ఇలా ఏదైనా ఎక్కువ థింగ్స్ ఉన్నప్పుడు లీవ్ పెట్టుకోమని చెప్తా. ఆ రోజు కూడా తను లీవ్ పెట్టుకున్నారు ఫ్రైడే. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ ఇన్ని చేయాలంటే ఆన్ టైంలో చాలా కష్టం. అందుకనే పిల్లల వరకు తనకు చెప్పేస్తాను. అంటే బ్రేక్ఫాస్ట్, స్నానాలు అవి తను చేపిస్తారు. ఈలోపు కుకింగ్ ఇవన్నీ నేను చేసుకుంటాను అనమాట. సో ఏ పెద్ద అకేషన్ ఉన్నా అలానే జరుగుతుంది మా ఇంట్లో. అండ్ పిల్లలతో అన్ని చేసుకోగలగడం కూడా కుదరాలన్నమాట. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ డాడీతో చాలా కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి నాకు అది కొంచెం ఈజీ అయినట్టు అనిపిస్తుంది. ఇంక వండినవన్నీ అప్పటికప్పుడు తీసుకెళ్ళి ఇంకొక సైడ్ పెట్టేసుకుంటున్నాను. సో కిచెన్ కూడా ఫ్రీ అవుతుంది. అండ్ మనం ఎన్ని చేసాం ఏంటనేది కన్ఫ్యూషన్లో మర్చిపోము. అండ్ ఇక్కడ కుడుములు కూడా వేడిగా ఉన్నప్పుడే చుడితే తొందరగా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పులిహోర కోసం తాలింపు పెడుతున్నాను. ఈసారి టెంపుల్ స్టైల్ పులిహోర ట్రై చేశాను, ఎప్పుడు చేయలేదు ఇది. సో రెసిపీ కుదిరితే నెక్స్ట్ టైం మీకు షేర్ చేద్దాం అన్నట్టు. నేను కూడా ఫస్ట్ టైం కదా చేస్తున్నా అని షూట్ చేయలేదు. బట్ చాలా టేస్టీగా వచ్చింది. అంటే ఒక పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మెంతులు, ఆవాలు, ఇంకా మిరియాలు ఏవో ఉన్నాయి, ఇవన్నీ వేసి చేసుకోవాలి. సో అవన్నీ వేస్ట్ చేశాను, చాలా బాగా కుదిరింది. అండ్ ఇక్కడ ఫస్ట్ పోపు వేసుకొని చింతపండు విడిగా చేసుకుంటాం కదా, సో అందులో యాడ్ చేసుకొని ఇంకప్పుడు పులిహోరలో కలుపుకోవాలన్నమాట. బట్ రైస్ కుక్కర్లో చేయడం వల్ల రైస్ కొంచెం పొడిగా వచ్చినట్టు అనిపించింది. బట్ కుక్కర్లో పెట్టడానికి అంత పెద్ద కుక్కర్ లేదు, ఇంకా అందుకనే కాంప్రమైజ్ అయ్యాను అనమాట. బట్ కలిపాక మాత్రం ఆ లుక్ వైజ్ కానీ ఆ టేస్ట్ కానీ అంతా అలానే అనిపించింది. నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. ఓన్లీ పులిహోరే అనుకుంటా, ఒకటే పులిహోర అయిన పేరు డిఫరెంట్ రెసిపీస్లో చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కదా. అండ్ ఇంకా లాస్ట్కి బూరెలు వేసుకున్నాను. ఇంకా గారెలు అయితే వేసుకోలేదు, బూరెలు ఒక్కటే వేసుకున్నాను అనమాట. గారెలు ఇంకా చాలు అని చెప్పేసి, అంటే ఐటమ్స్ అయిపోయాయి అప్పటికి అని చెప్పి. అండ్ ఫైనల్లీ కిచెన్ క్లీనింగ్. నాకు ఏదన్నా పని అయిపోయాక ఫస్ట్ ఆ కిచెన్ కూడా క్లీన్గా అయిపోవాలి, లేకపోతే నా మైండ్ ప్రశాంతంగా ఉండదు. నేను కిచెన్లోంచి బయటికి రావాలంటే అక్కడ అంతా క్లీన్ అయిపోయాకే వస్తాను. వంటలన్నీ అటు డైనింగ్ టేబుల్ మీద షిఫ్ట్ చేసుకొని ఇంకా మొత్తం కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకుంటాను. ఇంకా అప్పుడు రెడీ అవ్వడానికి ప్రియారిటీ ఇస్తాను అనమాట. అందుకే నాకు రెడీ అవ్వడానికి మోస్ట్లీ ఎక్కువ టైం ఉండదు. అప్పుడు కూడా ఇంత మార్నింగే చేసేసుకోవాలి పూజ అనే టార్గెట్స్ ఏం పెట్టుకోలేదు. అరౌండ్ 10-10:30కి అంతా భోజనాలకి వంటలు అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని ఇంకా ఫాస్ట్గా ఇలా వెళ్ళి అలా రెడీ అయ్యి వచ్చేసాను.
సో ఇవే అనమాట నేను చేసిన ప్రసాదాలు. అండ్ అన్నీ ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాను. అండ్ పిల్లల్ని కూడా రెడీ చేయాలి. మా హస్బెండ్కి కరెక్ట్గా అదే టైంలో పిల్లల్ని రెడీ చేసేటప్పుడు హెయిర్ డ్రై చేసేటప్పుడు తనకి మెడ పట్టేసింది. టైం చూసుకొని అయింది అనుకున్నా. ఇంక పిల్లలు ఇద్దరిని ఫాస్ట్గా రెడీ చేసి ఇంక నేను కూడా లంగావోణి వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా చీర ఉంది కానీ లంగావోణి వేసుకోవాలి అని అనిపించింది. మళ్ళీ ఇంకెప్పుడు వేసుకుంటాంలే అన్నట్టు. అండ్ ఈ లంగావోణికి ఎన్ని మెసేజెస్ వచ్చాయంటే అస్సలు చెప్పలేను. ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్స్ షేర్ చేయమని అడిగారు. నాకు అప్పుడు చూపించడం అదంతా అవ్వలేదండి. సో ఇంకా అంత ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇంక లేట్ అయిపోతుందని ఇంకా జుట్టు కూడా జడ కూడా ఏం వేసుకోవాలో అర్థం కాలేదు. చిక్కు కూడా తీయలేదు. పైన దూకొని ఇంకా పొద్దున్నే డ్రెస్ తీసి పెట్టుకున్నాను. ఇంకా అది వేసుకొని అన్నీ ఇంకా దగ్గర పెట్టేసుకొని ఇంక ఇలా పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అండ్ నేనైతే ఇంకా ఇయర్ రూపు కానీ ఇలాంటివి ఏం తీసుకోలేదు. యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం నా పెళ్ళైన ఇన్ని ఇయర్స్లో నేను సెల్ఫ్గా చేసుకోవడం. ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో ఏదర్ ఆ టైంకి మిస్ అవ్వడం, లేదంటే ఇండియాలోనే అమ్మ వాళ్ళతోనో అత్తే వాళ్ళతోనో అలా చేసుకోవడమే అయిపోయిందనమాట. ఇదే ఫస్ట్ టైం నేను ఇన్ని ఇయర్స్లో సెల్ఫ్గా ఒక్కదాన్నే నా ఫ్యామిలీతో చేసుకోవడం అనమాట. ఇంకా అందుకే కొంచెం టెన్షన్ పడ్డాను ఎలా అవుతుంది అని. ఆన్ టైంకి బుక్ కూడా లేదనమాట. ఇంకా ఫోన్లోనే మనకి వ్రతం ఇదంతా వస్తుంది కదా, ఇంకా అందులో చూసే చదువుకున్నాను. అండ్ డైమండ్ బ్లాక్ బీడ్స్ ఉంటే ఇంకా అవి వాష్ చేసేసి ఇంకా అవే అమ్మవారికి వేసాను అనమాట. ఈ డెకరేషన్ అంతా నేను ముందు బ్లాగ్లో ఎలా చేశాను చూపించాను. చాలామంది డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అడుగుతున్నారు. అవి ఎప్పుడెప్పుడో తీసుకున్నామండి. నా శ్రీమంతానికి, తర్వాత అషియమ్మ, బారసాలకి ఇలా తీసుకున్నవి మిక్స్ అండ్ మ్యాచ్, కొన్ని బయట తీసుకున్నవి అన్నీ కలిపి ఇంకా అలా డెకోర్ చేశాను అనమాట. ఇంకా మార్నింగే కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని ప్రసాదాలన్నీ తీసుకొని పెట్టుకున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధూపం ఆగ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. దీపం దర్శయామి. ఎవరు వస్తున్నారు దక్షి? మహాగణాధిపతియే నమః. ఎవరు వచ్చారు చూడు. నీకేం చెప్పాను? శ్రీ వరమహాలక్ష్మి దేవి నమః. పాదయో పద్మం సమర్పయామి. ఇంకా పూజ అవుతూ ఉందన్నమాట. అప్పటికే అరౌండ్ 12 దగ్గర అయిపోతుంది టైము. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఆ రోజు వర్కింగ్ డే అయినా పాపం పిలిచినందుకు వచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ ప్రసాదాలన్నీ ముందే పెట్టుకున్నా అని చెప్పాను కదా. 9 వెరైటీస్లో కుడుములు, పరవాన్నం, అటుకులు, బెల్లం ఖచ్చితంగా పెట్టాలి అన్నారు. దద్దోజనం, పులిహోర, బూర్లు, శనగలు 9 వచ్చాయి అనుకుంటున్నాను. సో 9 ఐటమ్స్ చూసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంక అన్నీ పెట్టుకున్నా, సింపుల్గా ఇలా చేసుకున్నాను. అండ్ దండం పెట్టుకున్నప్పుడు అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి అని. ఎవ్రీ ఇయర్కి మనకి ఆ శక్తి కలిగించాలని కోరుకున్నాను. అండ్ ఈ ఇయర్ మీరందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. శ్రావణ మాసం ఆల్మోస్ట్ అన్ని వీక్స్, ఒక్క వీక్ తప్ప ఆల్మోస్ట్ అన్ని వీక్స్ మంచిగా పూజ చేసుకొని చాలా బాగా జరిగింది. అండ్ కొంచెం లేట్ అయింది, ప్లీజ్ డోంట్ మైండ్. ఆన్ టైం ఉండడానికి ట్రై చేస్తాను తప్పకుండా. అండ్ పూజ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేసుకుంటారని నాకు సాయంత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్తాం కదా, సో ఇక్కడ కూడా బాగా జరిగిందండి. ఒక 5గురికి తాంబూలాలు ఇచ్చాను, ఒక 5 నుంచి తీసుకున్నాను. సో మంచిగా అనిపించింది. అండ్ ఒక్కొక్క ఊరు పద్ధతిలో ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట కొన్ని. అండ్ ఇంకొకటి, మనం తప్పకుండా తెలుసో తెలియకో తప్పులు చేస్తాము, అది దేవుడికి దండం పెట్టుకుంటాము. సో ఇది ఇలానే చేయాలన్న రూల్ ఎక్కడా లేదు అని అనుకుంటాను. మేబీ కొన్ని ఉంటాయి, బట్ యాజ్ ఏ సెడ్ ఒక్కొక్క ఊరి బిలీఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఈవెన్ నేను తాంబూలానికి వెళ్ళినప్పుడు కొన్ని వాళ్ళు చెప్పినవి విని అదేంటి ఇవి మాకు తెలియదే, మేము ఇలానే చేస్తామే అన్నట్టు అనుకున్నాం. బట్ ఏది కరెక్ట్ అని ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. అందరూ హారతి తీసుకోండి. తీసుకో సరిగ్గా 2 చేతులతో తీసుకోవాలి. జాగ్రత్త నాన్న, కాలుతుంది దక్షి, మరి దగ్గర పెట్టుకోవద్దు.
అండ్ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా అందరికీ హారతి ఇచ్చేసి ఇంకా అప్పుడు అరౌండ్ 12:30 ఏమో అయినట్టుంది పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. కొంచెం లేట్ అయింది అన్నీ వండుకొని చేసుకునేటప్పటికి. బట్ పూజ అయితే చాలా బాగా జరిగింది. ప్రసన్న రాలేదు అని అడగద్దు, తను ఇండియాలో వెకేషన్లో ఉందన్నమాట. ఇంక వీళ్ళిద్దరు ఉంటే వీళ్ళిద్దరిని పిలుచుకున్నాను. ఇక్కడ అంత డౌట్ఫుల్గా ఏం చూస్తున్నా అంటే మాకు ఆ కోకోనట్స్ దొరుకుతాయి కానీ పైన ముచ్చుకులేనే దొరుకుతాయి. అండ్ అవి కూడా ఒక్కొక్కసారి పాడైపోతాయి. మ్యాక్సిమం చాలాసార్లు అలానే జరిగింది. అలానే అవ్వకూడదు అనుకుంటూ కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. కొట్టే కొద్దీ భయం వస్తూ ఉంది అలా అవుతుందేమో అని. బట్ ఓపెన్ చేస్తే కొట్టాక ఫైనల్లీ బాగానే ఉంది. అమ్మయ్య అనుకున్నాను. బట్ దీన్ని బ్యాడ్గా ఏం తీసుకోను నేను ఒకవేళ అలా అయినా. ఎందుకంటే మాకు ఇక్కడ మోస్ట్లీ అలానే అవుతాయి. కొన్ని కాయలు తీసుకొస్తే అందులో కొన్ని పాడైపోతాయి అన్నమాట. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ ఇప్పుడు బ్లెస్సింగ్స్ టైం అనమాట. సో ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను మా హస్బెండ్ దగ్గర. తను ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటే. అండ్ ఇక్కడ అడుగుతున్నా అనమాట, నెక్స్ట్ ఇయర్ మంచి ఇంకా ఎక్కువ గోల్డ్ పెట్టుకుని చేసుకోవాలి అని దీవించు అని. అండ్ ఇంక ఇక్కడ ఫస్ట్ ఏమంటారు తాంబూలం పసుపు రాయడం ఇదంతా ఇంకా మా అమ్మాయితోనే స్టార్ట్ చేశాను. అషికి ఇంకా మార్నింగ్ రాయలేదు, పూజ అయ్యాక రాద్దాంలే అని. అసలు మార్నింగ్ ఆ టైం కూడా లేదు. నేను ఒక్కదాన్నే పొద్దున్నే స్నానం చేశాక రాసేసుకున్నా. ఇక్కడ ముచ్చట్లు చెప్తూ రాస్తున్నాను అనమాట. అండ్ అషి లెహెంగా డీటెయిల్స్ కూడా చాలామంది అడిగారు. నేను ఇంకొక 2-3 డేస్ ఆగండి, నేను వీడియోస్ అన్నీ పెడతాను. పిల్లలు ఇంకా కిండర్గార్టెన్ స్టార్ట్ చేస్తే నాకు కొంచెం టైం దొరుకుతుంది, ఒక 1 వీక్ అలాగా. అప్పుడు పోస్ట్ చేస్తా. చాలామంది అడుగుతున్నారు డీటెయిల్స్. అవి కూడా నాకు రిప్లై ఇచ్చే టైం కూడా ఉండట్లేదు అనమాట. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ పసుపు రాస్తుంటే మంచిగా రాయించుకుంటుంది అండ్ డిఫరెంట్గా చూస్తుంది అనమాట, ఎల్లో కలర్. ఇదంతా ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇదే ఫస్ట్ టైం రాయడం అషికి కొంచెం తెలిసాక. సో నేను చూపించాను అనమాట, నేను కూడా రాసుకున్నాను. ఇంక అందుకని మంచి కూర్చొని రాయించుకుంటుంది. ఇంకా అనుష వాళ్ళ 2 పిల్లలకి కూడా రాశాను అనమాట. సో చిన్నపిల్లలు ఒక 3కి. అండ్ ఇంకా వాయినానికి కూడా పిలిచేశాను. మా ఎదురుగానే ఉంటారనమాట ఝాన్సీ గారు, ఇంకా అనుష, ఇంకా లావణ్య. వీళ్ళు 3కి ఇచ్చేసి యాక్చువల్గా వాయినం ఇచ్చాక భోజనం చేయాలి అని అంటారు కదా, ఇంకా అందుకని ఫస్ట్ వాళ్ళు 3కి ఇచ్చేసాను. ఇంక మిగిలిన 2కి కుదరలేదు మార్నింగ్ రావడం. ఇంక ఈవినింగ్ వస్తానంటే ఇంకా అందరికీ పెట్టాలి కదా, ఇంకా ఫాస్ట్గా ముందు వాయినం ఇచ్చేసి ఇంకా అప్పుడు భోజనాలు అవి చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా నేను ఇదే ఫస్ట్ టైం అయినా సరే 5గురు నాకు ఇవ్వడానికి దొరికినందుకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఉండే లొకేషన్లో ఇండియన్స్ ఎక్కువ. సో మనం ఇవ్వాలే కానీ ఎంతమంది అయినా వస్తారు. బట్ నాకు ఆ రోజు ఇంట్లో ఫ్రెండ్స్కి భోజనాలు పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదన్నమాట. సో ఎంతమందికి ఇచ్చామన్నది కాదు, ఎంత మనస్ఫూర్తిగా ఎలా ఇచ్చామన్నది ఇంపార్టెంట్. కూడా ఇస్తున్నామా వాయించుకుంటున్నామా ఇస్తున్నామా వాయించుకుంటున్నామా ఇస్తున్నామా వాయించుకుంటున్నామా వచ్చింది కానీ పట్టుకొని తీసేసారు ఇంకా మార్నింగ్. బాగా కట్ చేశారు. పక్కన కూర్చుంటావా? ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ కూర్చో. నువ్వు ఇక్కడే కూర్చో. యా వెరీ గుడ్. ఫోల్డ్ చేసుకోవాలి కాళ్ళు సరిగ్గా.
వెరీ గుడ్ అశ్యమ్మ నువ్వు కూడా. ఓకే బూరి కూడా తింటావుగా నాన్న, బూరి కూడా తింటావుగా. బూరి బూరి తల్లి. సరే కూర్చో, అక్కడ కూర్చో. మళ్ళీ బూరి వర్ణిక, బూరి బూరి తింటావుగా. అన్ని కొంచెం కొంచెం వేస్తున్నాను, తినాలి. యమ్మీ ఉంటాయి, తినాలి. ఓకే, విఘ్నేష్ కూడా అన్ని తింటాడు ఈరోజు. నో అంటే మేబీ దాష్లో మేబీ అనడానికి ఏమంటారు చెప్పు. నాన్న ఇది పెట్టినా కుడుము బాగుంటది. వర్ణిక కుడుము పెట్టినా బాగుంటది. అండ్ ఫస్ట్ అయితే ఇంకా పిల్లలతోనే భోజనాలు స్టార్ట్ చేసాం. ఎప్పుడైనా అంత మాకు అదే ప్రొసీజర్ అనమాట. ఇక్కడ అందరూ అన్నీ తినారు కదా పిల్లలు కూడా, ఇంకా అందుకని ఒక్కొక్కరిని ఏం తింటారు ఏంటి అని అడిగి ఇస్తున్నాను. మళ్ళీ తింటారో తినరో అని అనమాట. ఇంకా పిల్లలకి పెట్టాక ఇంకా జెంట్స్ మీటింగ్లో ఉన్నారు. ఇంకొకరిని కూర్చొని ఇంకా అలా మాట్లాడుకుంటూ చాలా బిజీగా అయిపోయింది డే మొత్తం, అస్సలు తెలియలేదు. ఇంక ఈవినింగ్ 4 వరకు అందరం కూర్చొని ఇంకా అలా మాట్లాడుకుంటూ చేసుకున్నాం. అండ్ వ్రతం కూడా ఒక్కొక్కరు ఒక వీక్ చేసుకుంటారు. కొంతమంది కలసం పెట్టుకుంటారు, కొంతమంది కలసం పెట్టుకోరు. సో అలా మా ఫ్రెండ్స్ అందరిలో నా ఒక్కదానికి కలసం పెట్టుకునే అన్వయం ఉందనమాట. ఇంక వాళ్ళకి లేదు, వాళ్ళు నార్మల్గా పూజ సెలబ్రేట్ చేసుకుంటారు అంతే. పండగ రోజు ఎన్ని పిండి వంటలు వండుకుంటామో అన్నీ చాలానే ఎక్కువైపోతాయి కదా. ఆ రోజు కూడా అంతే, చాలా ఐటమ్స్ అవ్వడం వల్లేమో ఎక్కువ ఏం అవ్వలేదు. నైట్కి కూడా కొంచెం కొంచెమే తిన్నాం. ఆ రోజు ఆల్రెడీ కొంచెం ఉపవాసంలో ఉండి ఆకలి అనిపించదు. సో ఇంకా అలా మాకు అన్నీ బాగానే ఎక్కువ అయిపోయాయి అనమాట. ఇంక ఇక్కడ పిల్లలందరూ ఈ రూమ్లో ఆడుకుంటూ ఉండడం వల్ల అక్కడ పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇంకా అందరూ స్లోగా ఒక్కొక్కరు స్టార్ట్ అవుతున్నారు. అండ్ మాకు కూడా ఒక చిన్న అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఇంకా అందుకని డ్రెస్ చేంజ్ చేసుకొని 4కి అలాగా ఇంకా బయటికి స్టార్ట్ అయ్యాం. ఆ రోజు సూపర్ సన్నీగా ఉంది చెప్పాలంటే. ఈ మీటింగ్స్ అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, నేను ఒకటి డేట్ చూసుకొని పెట్టుకోలేదు ఆ రోజు వరలక్ష్మి వ్రతం వచ్చిందని. మనకి ఎప్పుడో దొరుకుతాయి కాబట్టి ముందు దొరకడమే ఇదన్నట్టు పెట్టేసుకున్నాను. మార్నింగ్ అపాయింట్మెంట్ కూడా తనకి మెడ పట్టేయడం వల్ల ఇమీడియట్గా అప్పటికప్పుడు వెళ్ళడం అవ్వలేదు. ఇంకా అలా పని చూసుకొని ఇంకా మా హస్బెండ్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు. ఇంక పొద్దునుంచి స్ట్రెస్ అయిపోయాం కదా, ఇంక తీసుకొచ్చి తిని ఇంటికి వచ్చి మళ్ళీ పూజ చేసుకొని వాయనాలకి వెళ్ళి ఇవన్నీ చేశాను. ఇంకా అయితే నేను అవేం షూట్ చేయలేదు, స్పేస్ లేదనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటూ, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ స్టే ట్యూన్, నేనైతే వీడియోస్ పెడుతూ ఉంటా. మీకు నోటిఫికేషన్ రాకపోతే ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మర్చిపోకుండా. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.